నమస్కారం అండి, వెల్కమ్ టు ఎస్టేట్ గురు అమన్. ఈరోజు మనం వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో ఈపూరు మండలం కిందకైతే ఉన్నామన్నమాట. ఈ ల్యాండ్ వచ్చేసరికి మనకి ఎగ్జాక్ట్గా మనం పాయింట్ వచ్చేసరికి నేషనల్ హైవే 36 నుంచి ఏదైతే మీకు నార్కెట్పల్లి నుంచి అద్దంకి కనెక్ట్ అయ్యే నేషనల్ హైవే 36 నుంచి మనకి ఎగ్జాక్ట్గా రొంపిచర్ల అనే పాయింట్ నుంచి మనం హైవేకి వచ్చేసరికి ఈ ఏరియాకి వచ్చేసరికి 10 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉన్నాము. ఈ రోడ్ ఫేజింగ్తో మనకి ల్యాండ్ అయితే ఉంది. ఈ తార్ రోడ్ ఫేజింగ్తో అయితే ఉంటుందన్నమాట. ల్యాండ్ అయితే ఇప్పుడు ప్రజెంట్ కల్టివేషన్లో లేదు, తీసుకొని అలా వదిలిపెట్టారు. మనం చుట్టూతా బాగు చేసుకుంటే మాత్రం బ్రహ్మాండమైన ల్యాండ్ అండి ఇది. ఇక్కడ మేజర్గా మీకు బత్తాయి తోటలు, మామిడి తోటలు అవి అయితే ఉంటాయి అన్నమాట. మొత్తం మీకు 2 బిట్లు ఉన్నాయండి. 5 ఎకరాలు 5 ఎకరాలు పక్క పక్కనే ఉంటాయి. ఇద్దరు ఓనర్స్ కాబట్టి దేనికి అదే వాళ్ళు సపరేట్గా ఫెన్సింగ్ చేసుకున్నారు. మొత్తం 2 బిట్లు అమ్ముతారు, లేదా 5 ఎకరాలు కావాలన్నా అమ్ముతారు, 10 ఎకరాలు తీసుకోవాలన్నా తీసుకోవచ్చు అనమాట. ఎకరం వచ్చేసరికి 10 లక్షలు చెప్తున్నారు. ఫిక్స్డ్ ప్రైస్గా అయితే కోట్ చేయడం జరుగుతుంది. దీంట్లో బార్గెన్ ఏం లేదు, ఫిక్స్డ్ ప్రైస్ అయితే చెప్తున్నారు. ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ అయితే బోర్ లేదండి, బోర్లు వేసుకోవచ్చు. చుట్టుపక్కల అయితే బత్తాయి తోటలు ఉన్నాయి కాబట్టి బోర్లు వేసుకున్నారు. చుట్టూతా ఫెన్సింగ్ వేసి ఉంది. 3 ఫేజ్ కరెంట్ కూడా లాక్కోవచ్చు అనమాట. ఆల్రెడీ ఇక్కడ లాక్కుంటున్నారు, క్లియర్గా మీరు చూసుకోవచ్చు. కరెంట్ కూడా తీసుకోవచ్చు. నేను ల్యాండ్ చూపిస్తే ఇంకా డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతుండండి. మీరు సైట్ విజిటింగ్ రావాలంటే నాకు 2 డేస్ బిఫోర్ చెప్పాలి. అలాగే సైట్ విజిటింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయి అనమాట. దాని యొక్క డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ చెక్ చేసుకోవచ్చు. వీడియోలో కంటిన్యూ అవుతుండండి. టోటల్ డీటెయిల్స్ నేను ల్యాండ్ చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, పదండి. ఇది మనం క్లియర్గా చూసుకోవచ్చు. కనెక్టివిటీ అయితే క్లియర్ చేస్తాను. ఈ తార్ రోడ్ బిట్ అయితే మనకి ల్యాండ్ అయితే ఉంటుందండి. కరెంట్ అయితే వీళ్ళు 1 ఫేజ్ కరెంట్ తీసుకున్నారు. 3 ఫేజ్ కరెంట్ కూడా మనం లాక్కోవచ్చు, నియర్ బై ఉంటాయి. ఎందుకంటే దీని దగ్గరలో బత్తాయి తోటలు ఉంది, వాళ్ళు కరెంట్ అయితే తీసుకున్నారనమాట. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసరికి ల్యాండ్ ఈ రోడ్ ఫేజింగ్తో అయితే ఉంటుంది. పదండి, నేను క్లియర్గా ల్యాండ్ కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. ఈ రోడ్డుకి ఎట్లా ఉంటుంది ఏంటనేది. ఇది ఏరియా వచ్చేసరికి మనం ఎగ్జాక్ట్గా ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో అయితే ఉన్నాము. పల్నాడు జిల్లా ఈపూరు మండలం కిందకైతే ఉన్నామన్నమాట. ఏదైతే రొంపిచర్లకు వచ్చేసరికి 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉన్నాము. నేషనల్ హైవే 36కి వచ్చేసరికి 10 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉన్నాము అనమాట. కనెక్టివిటీ అయితే చూసుకోవచ్చు మీరు. ఈజీగా తార్ రోడ్ నుంచి అయితే మనం వెహికల్ అనేది డైరెక్ట్ ల్యాండ్ దగ్గరికి అయితే వచ్చేస్తుంది అనమాట. ఇది మీకు ల్యాండ్. ఇక్కడ నుంచి మీకు ఇది మొత్తం సెట్ బ్యాక్ అండి. వీళ్ళు సెట్ బ్యాక్ తీసుకొని రోడ్డు కింద మొత్తం సెట్ బ్యాక్ తీసుకుని ఏరియా మొత్తం సెట్ బ్యాక్ ఇటు చూడండి క్లియర్గా. ఇది మీకు ఇక్కడ ల్యాండ్ వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ మొత్తం సెట్ బ్యాక్ ఈ పోల్ దాకా. ఈ సెట్ బ్యాక్ వదిలేసి రోడ్ ఎక్స్పాన్షన్ అయితే గవర్నమెంట్ ల్యాండ్ వదిలేసి ఇక్కడ నుంచి ల్యాండ్ అయితే చూన్నారు. చుట్టూతో మీకు ఫెన్సింగ్ వేసుకున్నారు, క్లియర్గా చూసుకోవచ్చు. ఇది 5 ఎకరాలు. కింద మీకు ఫెన్సింగ్ కనబడుతుంది కదండి, అక్కడ దాకా మీకు ఇది 5 ఎకరాలు. రాళ్ళు మట్టి వచ్చేసరికి సాయిల్ వచ్చేసరికి రెడ్ సాయిల్ అండి. ప్రజెంట్ అయితే రాళ్ళు ఉన్నాయి, మనం జల్లెడ పెట్టుకోవాలన్నమాట. అక్కడ క్లియర్గా చూసుకోవచ్చు, జల్లెడ పెట్టుకోవాలి. ఇక్కడ నియర్ బై అయితే కింద బత్తాయి తోటలు అవన్నీ ఉన్నాయి. అక్కడ కింద కూడా చూసుకోవచ్చు మీరు, కరెంట్ ఉంది. అంటే వాళ్ళు ఆల్రెడీ బోర్లు వేసుకొని బత్తాయి తోటలు అయితే పెట్టుకుంటున్నారు. ఇది 5 ఎకరాలు, దాని కింద 5 ఎకరాలు, మొత్తం 10 ఎకరాలు సేల్కి ఉంది. మీరు కావాలనుకుంటే 5 ఎకరాలు తీసుకోవచ్చు, లేదా 10 కూడా తీసుకోవచ్చు. అది మీ చాయిస్. ఇది వచ్చేసరికి మీకు పాస్బుక్ ఉంది. ఫస్ట్ 5 ఎకరాలు వచ్చేసరికి మీకు పాస్బుక్ మీద ఉందండి. వీళ్ళు మొత్తం డైరెక్ట్ మీకు రిజిస్ట్రేషన్ చేస్తారనమాట. పాస్బుక్ ఉంది, 1A 1B అడంగులోనే డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ అవుతుంది. వీళ్ళు వచ్చేసరికి ఓసీలు అండి, డైరెక్ట్ రిజిస్ట్రేషన్ అవుతుందన్నమాట. దాని కిందది అయితే ఆల్రెడీ రిజిస్టర్ అయింది, అంటే వేరే వాళ్ళకి అమ్మారు, మళ్ళీ వాళ్ళు కూడా అమ్ముతున్నారు. అదొక 5 ఎకరాలు అనమాట. రెండు కలిపి 10 లక్షలేనండి. ఇది బ్యాక్ సైడ్ మీకు 10 లక్షలు, దాన్ని తగ్గరండి. ఎందుకంటే ఈ ల్యాండ్ తీసుకున్నా సరే ఆ కింద ల్యాండ్కి వేరే దారి ఉంది, తగ్గరండి. ఇక్కడ ఎకరం అయితే 10 లక్షలు ఫిక్స్డ్ ప్రైస్ అయితే కోట్ చేస్తున్నారు. ఇక నో బార్గెన్ అయితే ఉండదన్నమాట. క్లియర్గా మీరు చూసుకోవచ్చు. రాళ్ళు అయితే ఉన్నాయి, మనం జల్లెడ పట్టుకొని తీసుకోవాలన్నమాట. ఈ రాళ్ళు ఎర్రమట్టి పొలం అనమాట. మీకు చుట్టూతా ఫెన్సింగ్ అయితే ఉంది. అలాగే రోడ్డు దగ్గరికి వచ్చేసరికి కొంచెం హైట్లో ఉంది, ఇటు మొత్తం డౌన్లో ఉంది. లెవెలింగ్ కూడా చేసుకోవాలి. ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు, ఇటు డౌన్లో ఉంది. లెవెలింగ్ అనేది మనం చేసుకోవాలి. బోర్లు అయితే పడతాయి, కరెంట్ అయితే తీసుకోవచ్చు నియర్ బై దగ్గర నుంచి. ఎందుకంటే దీనికన్నా ముందు పొలంలోనే మనకి పవర్ అవైలబుల్ ఉందన్నమాట. అలాగే చుట్టుపక్కల పొలాల్లో తోటల్లో కూడా ఇల్లు బోర్లు వేసుకున్నారు, బోరు పడుతుంది.
వాటర్ ప్రాబ్లం అయితే లేదు, ఎందుకంటే ఇది నాగార్జున సాగర్ కుడి కాలువకి దగ్గరలో అయితే ఉంటుంది, అందుకని ఇక్కడ వాటర్ అయితే ప్రాబ్లం లేదు. ప్రజెంట్ అయితే ఎటువంటి పంట వేయట్లేదండి, జస్ట్ కొనుక్కొని ఇన్వెస్ట్ చేసుకొని అలా వదిలేశారు. అక్కడ చూసుకోవచ్చు మీరు, అంటే వీళ్ళు అలా ఏం పంట వేయట్లేదు. బ్యాక్ సైడ్ వాళ్ళు కూడా కొనుక్కొని వాళ్ళు కూడా అట్లే వదిలేశారు. ఎండింగ్కి అయితే వచ్చేసాను నేను. ఈ ఫెన్సింగ్ ఉన్నది ఇటుపక్క ఫస్ట్ పార్ట్, నేను నుంచుని ఉన్నది అయితే ఈ ఫెన్సింగ్ లోపలిది 5 ఎకరాలు. ఈ ఫెన్సింగ్ కాడ నుంచి అటు సైడు అదొక 5 ఎకరాలు అనమాట. ఇదిగోండి ఈ ఫెన్సింగ్ మనకి ఈ పార్ట్ మొత్తం 5 ఎకరాలు, ఈ పార్ట్ మొత్తం మనకి 5 ఎకరాలు. అలాగే ఈ ఫెన్సింగ్ ఇటు వచ్చేసరికి మీకు ఇది కూడా 5 ఎకరాలు అనమాట. మొత్తం నీట్గా చేసుకుంటే మనకి పొలం చాలా బాగుంటుంది. తోటలు ఏ తోటలైనా వేసుకోవచ్చు. నేను జూమ్ చేసి చూపిస్తాను, క్లియర్గా చూడండి. ఆ ఏరియాలో వచ్చేసరికి మీకు తోటలు వేసుకున్నారు, బత్తాయి తోటలు వేసారు, 3 ఫేజ్ కరెంట్ ఉంది అక్కడ. అలాగే బోర్లు కూడా పడ్డాయి అనమాట. అంటే ఈ పొలం కంటే నెక్స్ట్ పొలం, ఈ 5 ఎకరాలకి పక్క పొలం పక్కదానికి మీకు బోర్లోనే కరెంట్ ఉన్నాయి, వాళ్ళు వేసుకున్నారనమాట. ఇది మీకు తార్ రోడ్ బిట్, అది లోపల పార్ట్ అనమాట. ఇదండి ల్యాండ్కి సంబంధించిన డీటెయిల్స్. మీకు నచ్చినట్లయితే స్క్రీన్ పైన ఉన్న నా నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. కాంటాక్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ ప్రాపర్టీ యొక్క ఐడి నెంబర్ని అయితే నాకు చెప్పండి, నాకు ఈజీగా కమ్యూనికేషన్ చేయడానికి ఈజీ అవుతుంది. అలాగే సైట్ విజిటింగ్ ఛార్జెస్ అయితే 3000 అయితే ఉంటాయండి. 2 డేస్ బిఫోర్ అయితే నాకు ముందే చెప్పాలి. గూగుల్ పిన్ లొకేషన్ అలాంటివి నేను తీసుకోవట్లేదు, నేను సెండ్ చేయడం కుదరదండి. దయచేసి మీరు ఇబ్బంది పడొద్దు, నన్ను ఇబ్బంది పెట్టొద్దు. ఇది ల్యాండ్కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. ఇప్పటివరకు నేను లైక్ చేయకపోతే మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచేయండి. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అలాగే ఈ ప్రాపర్టీ పైన మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. అలాగే మన ఛానల్లో కొన్ని ప్రాపర్టీస్ అనేవి నేను పోస్ట్ చేయని ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. అవి వచ్చేసరికి నేను వాట్సాప్ ఛానల్లో అయితే పెడుతున్నానండి, కొన్ని వీడియోస్ తీయలేని ప్రాపర్టీస్ కూడా. ఆ వాట్సాప్ ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ అయితే తొందరగా వస్తుంది. ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ అయితే ఇస్తాను, అక్కడ మీరు క్లిక్ చేసి ఫాలో అవ్వండి. ఇక పదండి ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో మంచి ప్రోడక్ట్తో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్.